అందరికీ నమస్కారం అండి. ముందు వీడియోలో మొత్తం మనాలి నుంచి అటల్ టన్నెల్ వరకు మంచుకొండల ట్రావెల్ వీడియోనే పెట్టాను. అటల్ టన్నెల్ దాటి బయటకు వచ్చాము. ఇంత పెద్ద టన్నెల్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ముంబై వెళ్ళేటప్పుడు కూడా టన్నెల్స్ తగులుతాయి ట్రైన్లో వెళ్ళేటప్పుడు. అవి ఇంత పెద్దవి కావు. स्पीति है ना जी, वो स्पीति इधर चला गया, लाहौल इधर चला गया। ये गया जो रोड पार दिख रहा है आपको, ये गया आगे को। టన్నెల్ దాటిన తర్వాత లాహౌల్ స్పీతికి అయితే ఎంటర్ అవుతాము. అది చంద్ర బ్రిడ్జ్. చంద్ర బ్రిడ్జ్కి రైట్ సైడ్ వెళ్తే కోక్సర్ స్పీతి వ్యాలీకి వెళ్తాము. బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్కి అయితే సిస్సుకి వెళ్తాము. అదే రూట్న కార్గిల్ కూడా వెళ్ళిపోవచ్చు. అటల్ టన్నెల్ కట్టిన తర్వాత 5 అవర్స్ అలా టైం కలిసి వచ్చింది. స్నో యాక్టివిటీస్కి అయితే కొంతమంది కోక్సర్ కూడా వెళ్తారు, కొంతమంది సిస్సుకి వెళ్తారు. మేము సిస్సుకి వెళ్తున్నాము. కోక్సర్ అయినా సిస్సు అయినా ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కొండల్లోంచి వాటర్ సన్నగా జారుతున్నట్టుంది రివర్లోకి. చాలామంది ఇక్కడ కూడా ఆగి కాసేపు నేచర్ని ఎంజాయ్ చేస్తూ పిక్స్ తీసుకుంటున్నారు. కోక్సర్ అయినా సిస్సు అయినా అవే యాక్టివిటీస్, అవే మంచు కొండలు కాబట్టి రెండిట్లో ఏదో ఒకదానికి వెళ్తే సరిపోతుంది. కొంతమంది రెండిటికి వెళ్తారు. ఒక పక్క మంచుతో మూసేసిన పర్వతాలు, నది, లోయలు చాలా బాగుంటుంది చూడడానికి. రోడ్ల పక్కన కూడా గోడల్లాగా ఇంత మేరన ఐస్ పేరుకుపోయి ఉంది. ఆ పక్కన కనిపిస్తున్నది లేక్. సీజన్ కాబట్టి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అన్ సీజన్లో అయితే వాటరే ఉంటుంది అదంతా. అటల్ టన్నెల్ నుంచి సిస్సుకు రావడానికి హెవీ స్నోఫాల్ పడితే తప్ప పెద్ద పర్మిట్ అవసరం లేదు. 2 వీలర్స్ మాత్రం అలౌ చేయరు. సిస్సుకు రావాలంటే పొద్దున్న 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. 2-3 గంటలకు వచ్చిన వాళ్ళు అయితే నైట్ ఈ సిస్సు టౌన్లో ఎక్కడైనా ఉండిపోవడం బెస్ట్ నైట్కి. సిస్సు వ్యాలీకి అయితే వచ్చేసాము. ఇది సిస్సు వ్యాలీలో బ్యూటిఫుల్ స్నో పాయింట్. చాలా బాగుంది చూడ్డానికైతే. ఈ సిస్సుని క్వాలింగ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో లాహౌల్ లోయలో ఉంటుంది. మనాలి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 3120 మీటర్ల ఎత్తులో ఉంది. మంచులో స్పెండ్ చేయడానికి అలా కిందకి వెళ్తున్నాము. మేము మంచులో ఆడుకోవడం తప్ప యాక్టివిటీస్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా చిన్నమ్మాయి కూడా యాక్టివిటీస్ కులులో చేస్తాను అని చెప్పింది. అదంతా లేక్. అలా రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆ లేక్ అంతా. అన్ సీజన్లో అదంతా వాటర్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అసలు ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఆ కొండల్ని చూస్తున్నా ఇంకా చూడాలనిపించేలా ఉంది. చాలాసేపు ఐస్లోనే గడిపాము. కానీ విపరీతమైన చలిగాలి వేసేస్తుంది.
స్నో డ్రెస్, స్నో షూ వేసుకున్న మూలంగా ఏదో ఉండగలుగుతున్నాం కానీ నార్మల్ స్వెటర్తో అయితే ఇక్కడ అస్సలు ఉండలేము. మా చేతికి గ్లౌజెస్ లేకపోతే చెయ్యి స్పర్శ లేనట్టు తిమ్మిరిగా అయిపోతుంది. గ్లౌజ్ తీయకపోతే ఫొటోస్, వీడియోస్ తీయడానికి రావట్లేదు. కింద మొత్తం ఐస్ మొత్తం ఎలా పట్టేసిందో. నడిచి నడిచి కొద్దిగా అక్కడక్కడ గట్టిగా కూడా అయిపోయింది. అసలు ఆ వాటర్ సౌండ్ చూడండి, అవసరం ఉంది అసలు. ఆ పైన కొండలు, కింద రివరు అలాగా పారుతుంటే సూపర్ ఉంది చూడ్డానికి. చాలాసేపు మంచులో ఉండిపోయేసరికి పైకి వచ్చి వేడివేడిగా మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నాము. ఇంట్లో ఉంటే మ్యాగీ తినబుద్ధి కాదు కానీ ఇలా మంచు కొండలకు వచ్చినప్పుడు మాత్రం వేడివేడి మ్యాగీ చాలా బాగుంటుంది తింటుంటే. సిస్సు వ్యాలీ నుంచి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాము. వచ్చిన రూట్నే వెళ్తున్నాము. సిస్సు వ్యాలీలో వాటర్ ఫాల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే జిప్ లైన్లోనే వెళ్ళాలి, మామూలుగా అయితే వెళ్ళలేము. జిప్ లైన్కి 300 నుంచి 500 అలా ఛార్జ్ చేస్తారు. స్నో ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడికి అలౌ చేయరు. टनल निकली है तब ये जगह थोड़ा मशहूर हो गया, नहीं तो इसको कोई इतना नहीं था, नॉर्मल एरिया होता था ये। बहुत स्ट्रॉन्ग विंड चली है बार। ये देखो थोड़ा टूरिस्ट इधर रुका हुआ है, थोड़ा परे रुका हुआ है, मतलब अब जहाँ मर्जी रुक जाओ, पूरा ही सिसु है ये भी सिसु है ना? हाँ जी, हाँ जी। ये जो ये रिवर है, ये चंद्रा रिवर है। चंद्रा रिवर जो मनाली में बहती है वो ब्यास रिवर है। ब्रिज चंद्रा ब्रिज है। हाँ जी, ये चंद्रा ब्रिज है जी। अब इन पहाड़ों के नीचे से जाना होता है ये अटल टनल। 3 पहाड़ है, बहुत पहाड़ है सर इसके ऊपर, पूरे आइस के पहाड़ है इसके ऊपर। यहाँ देख, इधर घुमाओ मैडम, ऐसे तब आए। हाँ बिल्कुल बिल्कुल। సేమ్ అటల్ టన్నల్లోంచి మళ్ళీ సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సోలాంగ్ వ్యాలీకి ఎక్కువ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికే వెళ్తారు, లేదా సిస్సు కోక్సర్ వరకు వచ్చిన వాళ్ళు సోలాంగ్ వ్యాలీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఓన్లీ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళు తప్పితే సోలాంగ్ వ్యాలీలో స్నో ఉంటే ఇంకా అటల్ టన్నల్ వరకు కూడా రారు. సోలాంగ్ వ్యాలీలోనే ఫుల్గా స్నో ఉంటే అటల్ టన్నల్ దగ్గర ఇంకా మంచుతో నిండిపోద్ది. అప్పుడు ఈ ప్లేస్ అంతా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది దుండి అనే ఒక ప్లేస్. ఇది కూడా ఒక స్నో పాయింట్. జనాలకి ఎక్కడ నచ్చితే ఆ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సిస్సుకే వెళ్ళాలి, కోక్సర్కే వెళ్ళాలి, రోహతంగ్ పాస్కే వెళ్ళాలి అని ఏమీ లేదు. ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి చిల్ అవుతున్నారు అంతే. ఏ స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళినా అదే స్నో మౌంటైన్, అదే రివర్. మాకైతే ఎంత స్నో ప్రొటెక్షన్ ఉన్నా, షూస్, సాక్స్లు వేసుకున్నా కాళ్ళు చలికి లాగేస్తున్నాయి. ఇంకా అలా కాసేపు చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము సోలాంగ్ వ్యాలీకి. అన్ సీజన్లో అయితే రోహతంగ్ పాస్ వరకు వెళ్తారు చాలామంది స్నో కోసం. ఎందుకంటే అన్ సీజన్లో అక్కడ మాత్రమే ఉంటుంది స్నో. వింటర్ సీజన్లో అయితే సమస్య లేదు, మొత్తం క్లోజ్ చేసేస్తారు. చాలా డేంజరస్ రూట్ అది. రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా స్నో పడి ఉంటుంది. రోడ్ క్లియర్ చేసేటప్పుడు కూడా చాలా ఎత్తు వరకు గోడల్లాగా ఇరువైపులా స్నో గుట్టలుగా ఉంటుంది. సమ్మర్లో ఓపెన్ చేస్తారు. ఒక్కోసారి సమ్మర్లో కూడా డౌటే, ఆ మంచు అంతా కరిగి రోడ్డు దారుణం అయిపోతాయి. పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్ళగలము. పర్మిషన్ ఇచ్చినా అంత దూరం వెళ్ళాక సడన్గా వెదర్ చేంజ్ అయిపోద్దంట రోహతంగ్ పాస్ దగ్గర. ఇక్కడ చూస్తున్నది కూడా ఒక స్నో పాయింట్. ఎక్కడ స్నో ఉంటే అక్కడ ఒక పాయింట్ అయిపోద్ది అంతే. ఇక్కడ కార్స్ చాలా స్లోగా నడపాలి. పైనున్న మంచంతా కరిగి రోడ్లన్నీ వర్షంలో తడిసిపోయినాయి. సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాము. చాలా దూరం ట్రావెల్ చేసి అక్కడ చాలాసేపు స్నోలో ఆడి అలసిపోయినట్లయింది. మా అమ్మాయి పారాగ్లైడ్ చేస్తాను అని చెప్పింది, కానీ ఇక్కడ కంటే కులులో చాలా బాగుంటుంది అంట.
అక్కడ ఎక్కువ హైటు అలాగే రివర్ రాఫ్టింగ్ కూడా ఆ కులులోనే బాగుంటుందని రేపు ఎలాగూ కులు వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఏదో యాక్టివిటీ జిప్ లైన్ చేసి బ్యాక్ అయిపోయాము. జిప్ లైన్కి మా అమ్మాయి నేను వెళ్ళాము. జిప్ లైన్లో వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఉంటే ఉండొచ్చు లేదా వెంటనే వచ్చేయచ్చు. జిప్ లైన్లో వెళ్తుంటే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అనిపించింది. ఒక పక్క చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఇంకొక పక్క భయంగానూ ఉంది. నా ఏజ్కి పారాగ్లైడ్ ఇంకా భయపడతా. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. చాలా హైట్లోంచి అగాధంలోకి ఒక్క తోపు తోసినట్లు అనిపిస్తుంది. గాల్లోనే వేలాడుతున్నట్టు ఉంటుంది. జిప్ లైన్లో వచ్చేటప్పుడు దూరంగా చాలా ఎత్తులో దేవదారు వృక్షాలు దాటి పారాగ్లైడ్స్ కనిపించాయి. వామ్మో, అదైతే తీరా పైకి వెళ్ళాక ఇంకా భయం వేస్తుంది. కానీ సీనరీస్ మాత్రం అద్భుతంగా కనిపించాయి. కింద రివర్ ఉంటుంది, అన్సీజన్ కాబట్టి ఇప్పుడు రివర్ లేదు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. స్నో కరిగితేనే ఆ వాటర్ రివర్ అవుతుంది. కింద రాళ్ళు చూస్తుంటే చాలా భయం వేసింది. మొత్తం మీద ఒక యాక్టివిటీ పార్టిసిపేట్ చేసి లంచ్ చేయడానికి మాల్ రోడ్కి వచ్చాము. ఈ మాల్ రోడ్ మాత్రం చాలా సందడిగా ఉంటుంది. మాల్ రోడ్లో దొరకని ఫుడ్ ఉండదు. ఇక్కడ జ్యువెలరీ, బట్టలు, ఫుట్వేర్, స్వెటర్స్ అలాగే మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మాల్ రోడ్లోనే జామ్ జామ్ అని హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ ఒకటి ఉంది. ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. మేము వచ్చేసరికి హోటల్లో ఎవరు లేరు. మంచి హోటలేనా అని అనిపించింది. వెయిటర్ కూడా ఖాళీగా ఉండి మేము ఎప్పుడెప్పుడు ఫుడ్ మెనూ ఆర్డర్ చేస్తామా అని నిలబడ్డాడు. మేము సరే ఆకలిస్తుంది, ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. చికెన్ లాలీపాప్స్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ హోటల్లో వెయిటర్ తెలుగు అబ్బాయే. వేరే స్టేట్కి వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు కనిపిస్తే భలే హ్యాపీగా ఉంటుంది. స్టార్టింగ్ మేము వచ్చేటప్పటికి జనాలే లేరు. ఇప్పుడు చూడండి ఎంత జనమో. మ్యాక్సిమం ఈ హోటల్కి చాలామంది తెలుగు వాళ్ళే వచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, దేనికదే చాలా బాగుంది. లంచ్ చేసి మళ్ళీ మాల్ రోడ్లోంచి మా హోటల్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. సరదాగా అలా సందడిగా ఉంది కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ మాల్ రోడ్ మాత్రం నైట్ టైం చాలా బాగుంటుంది. అయితే మళ్ళీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ నైట్ వచ్చి తిందాము అని అనుకున్నాము. ఇప్పుడు అలా అనిపించింది. ప్రజెంట్ కొద్దిగా ఎండ ఉంది కాబట్టి, అంతో ఎంతో ఎండ ఉంది కాబట్టి ఇంకా నైట్ 5 అలా దాటిందంటే మాత్రం ఇంకా బయటికి కూడా రాలేము. ఆ స్వెటర్స్ అది ఎంత వేసుకున్నా కూడా బయటికి రాలేము. తీరా హోటల్కి వెళ్ళిన తర్వాత అనుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు అలా అనిపిస్తుంది అంతే, మళ్ళీ నైట్కి వద్దాం బాగుంటుంది కదా అని. కానీ నైట్ వస్తే మాత్రం నైట్కి అసలు బయటకు ఒకసారి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు బయటికి కూడా రావాలనిపించట్లేదు. ఆ స్టే చేసిన హోటల్లో బాల్కనీలో కూడా రాలేకపోతున్నాం. ఇంకా మాల్ రోడ్ వరకు ఏమొస్తాం. మేము స్టే చేసిన హోటల్ మాల్ రోడ్ నుంచి 10 నిమిషాలు పడుతుంది.
నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు. హమ్మయ్య! మా హోటల్‌కి వచ్చేసాం. తిరిగి అలసిపోయామేమో. ఇంక రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంక రెస్ట్ తీసుకోవచ్చు. మా హోటల్‌లో స్విమ్మింగ్ పూల్ దగ్గరికే వెళ్ళలేదు. ఇంకా పైకి వెళ్ళే ముందు ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గర స్పెండ్ చేసి కాసేపు అప్పుడు పైకెళ్ళిపోయాము రూమ్‌లోకి.